ఐఎస్ అకాడమీ ఈరోజు జరిగిన అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ మరియు ఇతర ముఖ్యమైన అంశాలు, ముఖ్యమైన వ్యక్తులు, ముఖ్యమైన పుస్తకాల గురించి క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ముందుగా ఈరోజు జరిగిన కరెంట్ అఫైర్లో ఏమిటి సార్ అంటే మనకి బాలీవుడ్ నటి అయిన కరీనా కపూర్ ఖాన్ను యునిసెఫ్ ఇండియా యొక్క జాతీయ అంబాసిడర్గా నియమించడం జరిగింది. ఏదైతే యునిసెఫ్ అనేది ఉంటుందో యుఎన్ఐ సిఈఎఫ్ ఏదైతే యునిసెఫ్ ఉంటుందో ఈ యునిసెఫ్ యొక్క ఇండియా యొక్క జాతీయ అంబాసిడర్ అంటే ఇండియాలో అంబాసిడర్గా ఎవరు నియమించడం జరిగింది సార్ అంటే ఈ కరీనా కపూర్ని నియమించడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. యునిసెఫ్ అంటే ఏమిటి సార్ అంటే యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్ అంటే దీన్నే మనము ఏమంటామంటే ఐక్యరాజ్య సమితి బాలల అత్యవసర నిధి అంటే బాలలకు సంబంధించినవి ఏవైనా ఓకే బాల కార్మికులు అలాంటి వాటిపైన పోరాడేందుకు ఈ బాలులను బానిసత్వం నుంచి విముక్తి కలిగించేందుకు ఇలాంటి అంశాలపైన పోరాడేదే మనకి ఏంటి సార్ అంటే యునిసెఫ్ యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్. దాని యొక్క బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియమించారు సార్ అంటే మన బాలీవుడ్ నటి అయిన కరీనా కపూర్ ఖాన్ ని నియమించడం జరిగింది. అయితే ఈరోజు ఒక నేటి ప్రశ్న ఏమిటి సార్ అంటే ఓకే యునిసెఫ్ యొక్క ప్రధాన కార్యాలయం అనేది ఎక్కడ ఉండడం జరుగుతుంది? చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. యునిసెఫ్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అనేది కామెంట్ బాక్స్ లో తెలియచేయడం చేయండి. ఓకే బాలలకు సంబంధించి చూసుకుంటే మనకి ఓకేనన్న జనవరి 24వ తారీఖుని నేషనల్ గర్ల్స్ డేగా ఓకే జనవరి 24ని నేషనల్ గర్ల్స్ డేగా నిర్వహించడం జరుగుతుంది. జాతీయ బాలికల దినోత్సవం. అదే ఆర్టికల్ 24 ఓకే ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 24 ఏం చెబుతుంది సార్ అని చూసుకుంటే ఆర్టికల్ 24 బాల కార్మికుల గురించి ఓకే బాల కార్మిక వ్యవస్థ గురించి బాల కార్మికుల నిషేధం అనేది 24వ ఆర్టికల్ అనేది తెలియజేయడం జరుగుతుంది మనకి. ఓకే నెక్స్ట్ కరెంట్ అఫైర్ వెళ్ళిపోతే మనము ఓకే ఉత్తరప్రదేశ్ లోని అమేలీ జిల్లాలో ఏ జిల్లా సార్ అంటే అమేలీ జిల్లాలో ఏకంగా మనకి 8 రైల్వే స్టేషన్ల పేర్లను మార్చిపోవడం జరుగుతుంది. ఏది సార్ అంటే మనకి జై సిటీ యొక్క పేరును కాసింపూర్ హోల్ట్ గా గురు గోరఖ్నాథ్ ధామ్ కి జైస్ పేరుగా స్వామి పరమహంసకు బాని అండ్ మిశ్రౌలి టు మా కాళికా ధామ్ అని అండ్ నిహాల్ ఘర్ నుండి మహారాజా బీబిల్ పాసి అక్బర్ గంజ్ నుండి మాహోర్వా భవానీ ధామ్ వరకు అండ్ హరీస్ గంజ్ నుండి అమర్ షాహిద్ బలే సుల్తాన్ వరకు అండ్ పతర్స్ గంజ్ రైల్వే స్టేషన్ నుండి తామేశ్వర్ ధామ్ వరకు మనకి ఈ యొక్క పేర్లను మార్చడం జరిగినదిగా ప్రకటించడం జరిగింది. డైరెక్ట్ ఇక్కడ నుంచి మీరు ఏమని గుర్తుపెట్టుకుంటారంటే ఇటీవల ఎక్కడ ఏ రాష్ట్రంలో 8 రైల్వే స్టేషన్ల పేర్లను మార్చారు అంటే ఉత్తరప్రదేశ్. జిల్లా ఏది అన్నాడు అనుకో ఏం పెడతారు సార్ అంటే అమేలి అని పెట్టండి అమేలి జిల్లా. ఇంకా రైల్వే వ్యవస్థ గురించి చూసుకుంటే మన భారతదేశంలో 2027వ సంవత్సరం నాటికి భారతదేశంలో బుల్లెట్ ట్రైన్ ఓకే ఏది సార్ అంటే భారతదేశంలో బుల్లెట్ ట్రైన్ అనేది ప్రారంభం అవుతుంది అని ప్రకటించడం జరిగింది. బుల్లెట్ ట్రైన్ ని ప్రారంభించబోతున్నాము అని ప్రకటించడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది మనకి. దానితో పాటు ఓకేనన్న దానితో పాటు ఇంకోటి ఏంటి సార్ అని చూసుకుంటే ఓకే ఇంకోటి ఏంటి సార్ అంటే భారతదేశంలో అత్యంత వేగంగా నడిచే ట్రైన్ వందే భారత్ ట్రైన్. ఏది సార్ అంటే వందే భారత్ ట్రైన్ 180 km/h వేగంతో నడుస్తుంది. కానీ ప్రజెంట్ దీని యొక్క స్పీడ్ ని 160 km/h వేగంకి కుదించడం జరిగినది. ఇవి కొంచెం జాగ్రత్త చూడండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఏది సార్ అంటే బాల్య వివాహాల పైన రాజస్థాన్ హైకోర్టు ఒక సంచలనమైన తీర్పును ప్రకటించడం జరిగింది. ఏది సార్ అంటే
రాజస్థాన్ హైకోర్టు, రాజస్థాన్ రాజస్థాన్ హైకోర్టు ఒక తీర్పు. ఈ రాజస్థాన్ రాష్ట్రంలో ఒక ఆచారం అనేది ఉంది. ఏంటి సార్ అంటే అక్షయ తృతీయ, అక్షయ తృతీయ, అక్షయ తృతీయ నాడు ఏం చేస్తారు సార్ అంటే అక్షయ తృతీయ నాడు బాల్య వివాహాలు చేసే సాంప్రదాయం కలదు. బాల్య వివాహాలు చేసే సాంప్రదాయం రాజస్థాన్లో కలదు. దీనిని స్వస్తి పలకాలి. ఈ యొక్క బాల్య వివాహాల నిషేధాన్ని ప్రకటిస్తున్నట్లు ఈ రాజస్థాన్ హైకోర్టు ఏం చేసింది సార్ అంటే తీర్పుని ఇవ్వడం జరిగింది. అదే బాల్య వివాహాల నిషేధ చట్టం, బాల్య వివాహాల బాల్య వివాహాల బాల్య వివాహాల నిషేధ నిషేధ చట్టం 2006 ప్రకారం, బాల్య వివాహాల నిషేధ చట్టం 2006 ప్రకారం ఈ యొక్క పురుషులకి 21 సంవత్సరాలు మేల్ కి అండ్ ఫిమేల్ కి 18 ఇయర్స్ అని నిర్ణయించడం జరిగినది. అంటే దానికంటే తక్కువ వయసు ఉన్న వారు చేసుకుంటే దాన్ని మనం ఏమంటాం సార్ అంటే బాల్య వివాహాల కిందకి కన్సల్ట్ చేయడం జరుగుతుంది. అలాగా బాల్య వివాహాలను పూర్తిగా నిషేధించాలని రాజస్థాన్ హైకోర్టులో ఈ యొక్క తీర్పునివ్వడం జరిగింది. రాజస్థాన్ లో బాల్య వివాహాలు అక్షయ తృతీయ నాడు జరుగుతాయి రాజస్థాన్ లో, దానిని నిషేధిస్తున్నట్లు రాజస్థాన్ హైకోర్టు అనేది తీర్పును ప్రకటించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి ఓకేనండి చెంగుడులో జరిగిన ప్రతిష్టాత్మకమైన 2024 బిడబ్ల్యూఎఫ్ థామస్ అండ్ ఉబేర్ కప్ యొక్క ఫైనల్లో పురుషులు మరియు స్త్రీల యొక్క టైటిల్ ని రెండింటిని చైనా దేశం సొంతం చేసుకోవడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. థామస్ మరియు ఉబేర్ కప్ యొక్క ఫైనల్ ని ఏ దేశం కైవసం చేసుకోవడం జరిగింది సార్ అంటే పురుషులు అండ్ స్త్రీల విభాగంలో ఏది సార్ అంటే ఈ యొక్క చైనా దేశం సొంతం చేసుకోవడం జరిగినదిగా ప్రకటించడం జరిగినది. మనకి ఇది అంటే పురుషులు మరియు మహిళల యొక్క ప్రపంచ టీమ్ ఛాంపియన్షిప్ రెండు కూడా ఈ చైనా అనేది విన్ అవ్వడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే రిపబ్లిక్ ఆఫ్ డెమోక్రటిక్ ఆఫ్ కాంగో ఈలో ఎంఫాక్స్, దీన్ని మనం ఏమంటాం సార్ అంటే మంకీ ఫాక్స్. ఈ మంకీ ఫాక్స్ అనేది చూసుకుంటే ఈ యొక్క కాంగోలో చాలా విస్తారంగా విస్తరిస్తుంది. దీని వలన అక్కడ ఉండే శాస్త్రవేత్తలు బాగా కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇటీవల మన భారతదేశంలో కూడా ఈ మంకీ ఫాక్స్ అనేది చూసుకుంటే ఈ యొక్క కేరళ రాష్ట్రం కావచ్చు అండ్ మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో కూడా దీని ప్రభావం అధికంగా చూపడం జరిగినది. అలాగా దీనిపైన పరిశోధన చెప్పడం జరుగుతుంది. ఈ మంకీ ఫాక్స్ అనేది చూసుకుంటే జునోటిక్ వ్యాధి అని ప్రకటించడం జరిగింది. జునోటిక్ వ్యాధి అంటే ఏమిటి సార్ అంటే జంతువుల ద్వారా మనుషులకు సంక్రమించే వ్యాధిగా ప్రకటించడం జరిగినది. మొదటిసారిగా 1971లో ఈ యొక్క మంకీ ఫాక్స్ ను ఆఫ్రికాలో గుర్తించడం జరిగినది. మనకి ఇది ఓకే, ఇది మనకు చూసుకుంటే ఈ మంకీ ఫాక్స్ సోకిన వాళ్ళు ఏం సార్ అంటే చికెన్ ఫాక్స్ లాగా దుద్దర్లు అనేవి మనిషి శరీరం పైన కనబడడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది. మనకి ఇదేనన్న ఇలాంటి అంశాలు ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ భాగంలో క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంది, కొంచెం జాగ్రత్తగా చూడండి. ఓకే, ఇలాంటివి క్వశ్చన్లు ఖచ్చితంగా 100% మనకి క్వశ్చన్ పడే ఆస్కారం ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే మనకి ఓకే దాని తర్వాత మనకి ఏంటి సార్ అంటే అంతర్జాతీయ గణాంకాల నుండి ఓకేనన్న అంతర్జాతీయ వ్యాప్తంగా మనకి ఏంటి సార్ అంటే గాజాలో జరిగిన 2024 యునెస్కో యొక్క గులిమరో కానో ప్రైజ్ అనేది మనకి ప్రకటించడం జరిగింది. ఏది సార్ అంటే యునెస్కో యొక్క గులిర్మో కానో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ ను ప్రకటించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి గాజాకు సంబంధించిన ఒక 26 మంది ఈ యొక్క ఎవరు జర్నలిస్ట్ ఈ అవార్డును పొందడం జరిగినది. దీనికి సంబంధించి యునెస్కో డైరెక్టర్ అయిన ఎవరు సార్ అంటే అండ్రీ అజౌలే అనే వ్యక్తి ఈ అవార్డులను ఎవరు ప్రకటించారు సార్ అంటే
గాజాలో ఉన్న వారికి అంటే పాలస్తీనా జర్నలిస్ట్ కి 2024 సంబంధించి 2024 సంబంధించి యునెస్కో గులిర్మో ఓకే క్యానో అవార్డుని అందించడం జరిగినది. ఆల్రెడీ నిన్న కూడా మనం చెప్పాం ప్రెస్ ఫ్రీడమ్ అంటే ఇది కూడా ప్రెస్ ఫ్రీడమ్. అలాగా వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో భారతదేశం 159వ స్థానంలో ఉందని మనము చెప్పుకోవడం జరిగింది. 159వ స్థానంలో ఉండడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది. ఈ యునెస్కో యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? యునెస్కో యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది సార్ అంటే ప్యారిస్ లో ఉండడం జరుగుతుంది. ఎక్కడుంది సార్? ప్యారిస్ లో. యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. కొంచెం జాగ్రత్తగా చూడండి, ఇక్కడ నుంచి క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉండడం జరుగుతుంది. ఇది ఈ రోజు జరిగిన అంతర్జాతీయ జాతీయ కరెంట్ అఫైర్. మిగిలిపోయిన అంశాలు ఏవైనా ఉంటే రేపటి కరెంట్ అఫైర్ లో చూద్దాం. ఆర్ఎస్ అకాడమీ కర్నూల్, మీ స్వామి సార్. జై హింద్.